ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వాడికి పాట పాడి వినిపించాలా? పాట ఏరా భద్రం. అవునత్తయ్యా, ఈ సిచ్యువేషన్ లో వాడికి ఆ శ్రోతల కోరిక మేరకు ప్రముఖ గాయకుడు భద్రం పాడుతున్న పాట నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ సిట్టి వెంకి ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? అఖిలమ్మ కొట్టింది నిన్ను, అఖిలమ్మ కొట్టింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మమ్మీ, ఇవాళ ఆ పకోడీ గాడికి పెద్ద షాక్ తగిలింది. మమ్మీ చూడు, వాడి ఫేస్ ఎలా మాడిపోయిందో. వినయ్, మమ్మీ, విద్య యాడ్రా? విద్య ఎక్కడున్నావు? చెప్పండి అత్తయ్య. మీ అన్నయ్య మాడిపోయిన మొహం చూస్తా ఉంటే నాకెందుకో మాడుగుల హల్వా తినాలనిపిస్తా ఉండాదే. అది చేయడం నీకొస్తదేంటి? రాదత్తయ్య, నేర్చుకుంటాను. ఛీ, నీకేది సరిగ్గా రాదు, మీ అన్నయ్యకి పని పాట సక్కగా రాదు. అయ్యో మమ్మీ, ఈ పకోడీ బావకి పని చక్కగా రాదే, మొక్కానికి పాట మాత్రం బాగా వచ్చు. అవును, ఆ పాటలు పాడుతూ బలాదూరుగా తిరిగేవాడు. ఎండి సీట్ ఎక్కి కూర్చునేసరికి అటు రైతులు కాని ఇటు దళారులు కాని ఒక్కరంటే ఒక్కరు కూడా మీ మిల్లుకి ధాన్యం పంపమని చెప్పారంట కదా. వాళ్ళందరి ముందు పాటలు పాడకపోయినావా అబ్బి? ఎవడో ఒక్కడైనా ధాన్యం పంపేవాడేమో. బావుగారు, అఖిలమ్మ, దేవరపాటి వెంకటేష్ నాయుడని ఇంత బారు పేరున్నా కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ధాన్యం పంపమని ఎందుకు చెప్పినట్టు? పేరు పొడుగుంటే సరిపోతుందా అమ్మా? హ, నీకులా పెద్దరికం ఉండొద్దు. పాటలు పాడితే సరిపోతుందా? హ, నీలా పలుకుబడి ఆడొద్దు. రైతుల దగ్గర దళారుల దగ్గర 30 ఏళ్లు నిలబెట్టుకున్న నమ్మకం అమ్మా నీది. 30 రోజుల టెంపరీ ఎండిఏగా వాళ్ళు మాత్రం కోట్ల సరికి ఎందుకు పంపుతారమ్మా? అంటే మన ముందు నేను హీరో అని పోజులు కొట్టే ఈ అబ్బి రైతుల దగ్గర దళారుల దగ్గర జీరో అయిపోయాడన్నమాట. ఉన్న మాటేనమ్మా. చూడబ్బి, వ్యాపారం అంటే దొడ్డిదారిలో ఎండి సీటుకి ఎసరు పెట్టినంత ఈజీ కాదు. ఆ వ్యాపారాన్ని నడిపించడం అంటే నా బీరువాలో డబ్బులు కొట్టేసినంత స్మూత్గా ఉండదు. యాదో కాలం కలిసొచ్చి 30 రోజులు నా సీట్లో కూర్చునే అదృష్టం దక్కుండాది కానీ
ఆ సీట్లో కూర్చొని నడిపించే సీను నీకు లేదు అని తెలిసిపోయిండాదిగా. అఖిలమ్మా, అలా అంటావేంటి పాపం? ఈ ఉత్తుత్తెండి మాకొద్దని ధర్నా చేసిన వర్కర్లందరినీ తన వైపు తిప్పుకున్నాడుగా. హా, మాయ మాటలు చెప్పి వాళ్ళని తన వైపు తిప్పుకున్నాడు. కానీ అంతమందికి ఇప్పుడు పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టాల్సి వస్తుండదే. ఏం చేయిస్తాడు వాళ్ళతోటి? ఓ, చక్క భజన చేయిస్తావా? తప్పు చేసుండావు అబ్బి. ఆ వర్కర్లు నువ్వు మాకొద్దు అన్నప్పుడే దిగిపోయుంటే వర్కర్లు వద్దు అనడంతో ఓడిపోయిన సింపతి అయినా ఉండేది నీకు. కానీ ఇప్పుడు చూడు, వర్క్ తెచ్చుకోవడం చేతకాక, ఫ్యాక్టరీని నడిపించే సత్తా లేక చతికిల పడిపోయినావన్న చెడ్డ పేరు వచ్చేసినాదిగా. ఈ పేరుతో ఊళ్ళో ఎలా మొహం చూపిస్తాడు మమ్మీ? పాపం. సిగ్గు విడిచి మొహం చూపించాలనుకున్నా కుదరదులే అమ్మీ. కట్టిన పందెం ప్రకారం నిన్ను విడిచి తన తల్లిని చెల్లిని తీసుకొని ఊరొదిలి వెళ్ళిపోవాలిగా. ఒక రకంగా అట్టా వెళ్ళిపోవడం కూడా అదృష్టమేనబ్బి. పందెం ఓడి పరువు పోగొట్టుకుని బతకడం ఇంకా కష్టం కదా బావుగారు. కరెక్టే అఖిలమ్ము. పాపం కష్టాల్లో ఉన్న వెంకీ బాబుకి మంచి సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నావమ్మా. చూడబ్బి, ఇప్పటికే 15 రోజులైపోయుండాది. ఇంకా పందెంకి మిగిలింది 15 రోజులే. ఫ్యాక్టరీని ఏం చూసుకుంటావు కానీ ఈ ఇంటిని ఈ ఊరిని బాగా చూసుకో. పోతే మళ్ళీ తిరిగి రావు కదా.